Hi, welcome to Wits Connect. This is Suresh Nalla, Assistant Professor in Mechanical Engineering Department, and my topic is Finite Element Method, Unit 1, Lecture 3. So, in this major differences between classical method and finite element method. So, in that we are going to discuss about classical method as well as finite element method. So, in classical method, exact equations are formed and exact solutions are obtained. Okay. సో ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ ఫామ్ చేసి ఎగ్జాక్ట్ సొల్యూషన్స్ తీసుకొస్తుంది. ఇన్ ఫైనల్ ఎలిమెంట్ అనాలిసిస్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ ఆర్ ఫార్మ్ బట్ అప్రాక్సిమేట్ సొల్యూషన్స్ ఆర్ ఆబ్టైన్. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఎగ్జాక్ట్ సొల్యూషన్స్ రావు ఇక్కడ ఫైనల్ ఎలిమెంట్ మెథడ్లో. ఇక్కడ అప్రాక్సిమేట్ సొల్యూషన్ అంటే నియర్ బై ద వాల్యూస్, నియర్ బై ద యాక్చువల్ వాల్యూస్, సో అలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ సొల్యూషన్స్ హ్యావ్ బీన్ ఆబ్టైన్ ఫర్ ఫ్యూ స్టాండర్డ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఫ్యూ స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ మాత్రమే సొల్యూషన్ని ఆబ్టైన్ చేయగలుగుతుంది. బట్ ఇన్ ఫైనల్ ఎలిమెంట్ మెథడ్ solutions can be obtained for all problems by finite element analysis. Okay, next major problem in classical method, it makes the drastic assumptions for these type of problems: shape, boundary conditions, loading, unloading, varying loadings. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ద సొల్యూషన్స్ ఆఫ్ అబోవ్ కేసెస్, ఈ త్రీ కేసెస్లో ఏంటంటే రెక్టాంగులర్ షేప్స్గా అజ్యూమ్ చేసుకొని దాని యొక్క సొల్యూషన్స్ని రాబడుతుంది. సో ఇక్కడ ఈ ఫిగర్ చూడండి. సో దీంట్లో ఇర్రెగ్యులర్ షేప్ యాజ్ వెల్ ఇర్రెగ్యులర్ బౌండరీ కండిషన్, ఎందుకంటే ఈ ప్లేస్లో మనకి బౌండరీ కండిషన్స్ లేవు. ఓకే, అండ్ ఇర్రెగ్యులర్ లోడింగ్ ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇది ఏంటి అంటే ప్రతిదీ రెక్టాంగులర్ షేప్గా అజంప్షన్ చేసుకొని దాని యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. బట్ ఇన్ క్లాసికల్ మెథడ్లో హ్యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ట్రీట్ చేస్తుంది. సో ఇలానే ట్రీట్ చేసి దీని యొక్క సొల్యూషన్స్ని మనకి ఇస్తుంది ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్లో. And whenever material property is not isotropic, the solutions for the problems become very difficult in classical method. Okay, so ikkada isotropic material lekapothe manaki ikkada classical method lo chaala difficulty avutundi solution తీసుకురావడానికి. In FEM can handle any type of properties of materials. Okay, so properties isotropic ఉండొచ్చు, anisotropic ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తుంది. Okay, and if structure consists of more than one material, it is difficult to use classical method. So structure different types of materials ఉంటే సాల్వ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇన్ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ కెన్ బి యూజ్డ్ వితౌట్ ఎనీ డిఫికల్టీ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ విత్ మెటీరియల్ అండ్ geometric non-linearities can be handled by the classical methods, cannot be handled by classical methods. ఓకే, క్లాసికల్ మెథడ్స్ ద్వారా మనకి ఏంటంటే నాన్ లీనియారిటీ యాజ్ వెల్ యాజ్ జామెట్రికల్ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయలేదు అది. అండ్ దెర్ ఈస్ నో డిఫికల్టీ ఇన్ ఫెమ్. నెక్స్ట్ వన్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫైనైట్ డిఫరెన్స్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్. సో ఇన్ ఫైనైట్ డిఫరెన్స్ మెథడ్ కంటిన్యూటీ ఓన్లీ ద నోడ్ పాయింట్స్, కంటిన్యూటీ అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ది గ్రిడ్ లైన్స్ ఆర్ నాట్ ఎన్ష్యూర్డ్. సో నార్మల్గా ఈ ఫిగర్ చూస్తే ఏంటంటే కంటిన్యూటీ ఎక్కడ అవుతుందంటే నోడ్స్ టు నోడ్ మాత్రమే కంటిన్యూటీ ఉంటుంది. అండ్ సైడ్ ఈ నోడ్ నుంచి ఇంకో నోడ్కి మన అంటే సైడ్ ఉన్న నోడ్కి అయితే కంటిన్యూటీ అనేది ఉండదు ఇందులో ఫైనైట్ డిఫరెన్స్ మెథడ్లో. అండ్ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్లో ఏంటంటే యాజ్ వెల్ పీస్ వైజ్ అప్రాక్సిమేషన్ అండ్ కంటిన్యూటీ ఎట్ ద నోడ్స్ పాయింట్స్ యాజ్ వెల్ యాజ్ అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ది ఎలిమెంట్. అంటే ఇప్పుడు ఇది ఒక ఎలిమెంట్, ఈ 4 నోడ్స్ కలిపి ఒక ఎలిమెంట్ కదా, ఈ నోడ్స్ కలిపి ఎలిమెంట్, ఈ 2 నోడ్స్ మధ్యలో కూడా మనకి కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ FDM do not give the values at any point except at the node points. ఒక నోడ్ పాయింట్స్ దగ్గరనే మనకి వాల్యూస్ని ఇస్తుంది, మిగతా ఏ పాయింట్స్ దగ్గర మనకి FDM అనేది వాల్యూస్ ఏమి ఇవ్వదు. బట్ ఇన్ FEM ఇట్ ఇస్ టేక్ ద ఇంటర్పోలేషన్ ఫార్ములేషన్ అండ్ ఎనీ నోడ్స్ వి గెట్ ద వాల్యూస్. ఓకే, నోడ్ టు నోడ్ మధ్యలో ఇంకో నోడ్ ఉన్నా కూడా మనకి ఆ నోడ్ యొక్క వాల్యూ మనకి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ FDM makes stair type approximation to sloping and curved boundaries. సో నార్మల్గా ఇక్కడ చూడండి, జస్ట్ ఇక్కడికే మనకి ఎండ్ అయిపోయింది. సో దీన్ని మనం సాల్వ్ చేయాలంటే ఏంటంటే ఇలా స్టేర్ టైప్గా అది అజంప్షన్ చేసుకొని మనకి వాల్యూస్ని ఇస్తుంది ఇన్ FDM. ఇన్ FEM ఏంటంటే కన్సిడర్ స్లోపింగ్ బౌండరీస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎలా అయితే మనకి ఎక్కడైతే కట్ అయి ఉందో సో అక్కడ వరకే దాన్ని అలానే తీసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. And FDM needs large number of nodes to get good results, while FEM needs fewer nodes. Okay, with FDM complicated problems can be handled. FEM can handle all complicated problems. అంటే ఇక్కడ మన FDMలో కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతుంది.
లైక్ అంటే అప్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వరకు చేయగలుగుతుంది. సో ఇక్కడికి వచ్చే వరకు క్యూబిక్ ఈక్వేషన్స్ అవన్నీ కూడా మనం ఇందులో హ్యాండిల్ చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ.